హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. వేణుని తిరిగి సెల్ దగ్గరికి తీసుకెళ్తూ జోషి అన్నాడు, నువ్వు మూర్ఖుడివి. నిజమే అనిపించింది వేణుకి. రేపు సాయంత్రం 4ంటికి శిక్ష అమలు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కాలరాత్రి అయింది వేణుకి. ఒక్క నిమిషం పాటు రామయ్యను కలుసుకోగలిగితే బాగున్ను. అసలు దీని వెనుక ఉన్నదెవరో తెలుస్తుంది. రామయ్య కూడా దీంట్లో భాగం ఉండే ఉంటుంది. లేకపోతే తనతో ఒట్టు ఎందుకు వేయించుకుంటాడు? రాత్రంతా నిద్రపట్టలేదు. మృదుల భవిష్యత్తు గురించిన చింతతో మనసంతా వ్యాకులమైంది. ఆలోచనలతోనే సాయంత్రం 4 అయింది. అతనికి గ్రౌండ్లోకి తీసుకెళ్లాడు. మైదానానికి ఒక చివర పొడగాటి గోడ ఉంది. వేణు కన్నా ముందు ఒక ఖైదీని తీసుకెళ్లారు. అతడు గింజుకుంటున్నాడు. 6 తుపాకులు ఒక్కసారిగా మోగిన శబ్దం, అంతే. తర్వాత నిశ్శబ్దం. ఒళ్ళంతా తూట్లుబడి ఎర్రటి మాంసం ముద్దగా మారిన శరీరాన్ని 2 జవాన్లు పక్కకి లాగి పడేశారు. తర్వాత వేణు వంతు వచ్చింది. చేతులు తల వెనక్కి పెట్టి గోడకి ముఖమాంచి నిలబెట్టారు. ఇప్పుడన్నా నిజం చెప్పు. నేను ఆడిన మాట తప్పను. నిన్ను విడిచిని పెట్టి అసలు వాడిని పట్టుకుంటాం. నేను ఆడిన మాట తప్పను. జోషి దూరంగా వెళ్ళిపోయాడు. మిలిటరీ బూట్ల శబ్దం వచ్చి కొద్ది దూరంలో ఆగింది. తర్వాత కమాండ్ వినపడింది. తుపాకులు భుజం నుంచి చేతుల్లోకి తీసుకుంటున్నట్టు శబ్దం. వేణు కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడా, నా చెల్లెలికి ఏ ఆపద రానియకు. దాని జీవితం నేను లేకపోయినా సుఖంగా జరిగిపోవాలి. ఎలా తెలుసుకుంటావో? అతని ఆలోచనలను తెగ్గొడుతూ గాలిలో ఆఖరి మాట గట్టిగా వినిపించింది. ఫైర్. చావు వచ్చేస్తే పర్లేదు. చావు ముందు కోమా వచ్చి ఆ మొత్తలో ప్రాణం పోయినా పర్లేదు, కానీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి కొద్ది క్షణాల్లో రాబోయే చావు కోసం ఎదురు చూడడం ప్రత్యక్ష నరకం. అతని పరిస్థితి అలాగే ఉంది. ఆ ఒక్క క్షణంలో 1000 ఆలోచనలు. ముందు తుపాకీ పేలని శబ్దం వినిపిస్తుందా, లేకపోతే ఒక్కసారిగా శరీరం తూట్లు పడడంతో ప్రాణం పోతుందా? ఏది ఇంకా వినిపించదే తుపాకీ శబ్దం. ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నా, ఎంత ధైర్యవంతుడైనా ఆ క్షణం వెన్నులో చలి పుట్టింది. ఈ స్థితి భయంకరంగా ఉంది. తొందరగా పేలితే బావుండు. కానీ వెనకాల అసలు చీమ కదిలిన అలికిడి కూడా వినిపించటం లేదు. మూసుకున్న కళ్ళను తెరిచాడు. ఎదురుగా గోడ కనపడుతుంది. అక్కడ పెచ్చులుడిపోయిన గోడ. తుపాకీ పేలి ఉంటే తన రక్తం ఆ గోడ మీద చిమ్మాల్సి ఉంది. ఒక్కొక్క సెకను యుగంలా గడుస్తుంది. అతడు తల తిప్పి కొద్దిగా పక్కకు చూశాడు. ఏ అలికిడి వినిపించకపోవడంతో మరింత ధైర్యంగా వెనక్కి తిరిగాడు. వెనకాల మిలిటరీ లేదు, తుపాకులు లేవు. ఒక కుర్చీలో వృద్ధుడు ఒకడు కూర్చుని తాపీగా హుక్కా పీలుస్తూ తన వైపు చూస్తున్నాడు. వేణుకు అది కలో నిజమో అర్థం కాలేదు. ఆ వృద్ధుడెవరో కాదు, బ్యాంకులో దొంగలు అటకాయించగా తను రక్షించినవాడు. అతడు ఈ మిలిటరీ క్యాంపులోకి ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూశాడు. వేణును చూసి అతడు నవ్వాడు. రా అబ్బాయి, ఇలా వచ్చి కూర్చో, ఒక సిగరెట్ తాగు, టెన్షన్ తగ్గుతుంది అన్నాడు. వేణు వద్దన్నట్టు తలూపాడు. దగ్గరికెళ్ళి కూర్చోకుండా నిలబడి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండా వృద్ధుడు హుక్కా తాగడంలో నిమగ్నమైపోయాడు. ప్రాణం పోయినా నువ్వు అబద్ధం చెప్పవన్నదే నిజమేనన్నమాట అన్నాడు. వేణుకు బ్యాంకులో తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావా అని ఆయన అడిగినప్పుడు అవును అనటం, ఇదంతా ఏదో నాటకం అని అర్థమవుతున్నది కొద్దీ అతనిలో కోపం చోటు చేసుకోసాగింది. ఏమిటిదంతా అని అడిగాడు. నువ్వు కేవలం గొప్ప కోసం చెప్పావో, లేక ఎప్పుడు నిజం చెప్పావో కనుక్కోవటం కోసం పరీక్ష. ఆ కోర్స్ మొత్తం ఈ నాటకం అంతా ఏర్పాటు చేయడానికి 10,000 దాకా ఖర్చయిందనుకో. కానీ నాకు కావలసిన కుర్రాడికి దొరికావు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అది కాదు అన్నాడు వేణు కోపంగా. తొండలు కొరికిన చోట ఇంకా బాధగానే ఉంది. పద, నడుస్తూ మాట్లాడుకుందాం. ఈ పాడుబడిన బిల్డింగ్ అనవసరం. బై నా పేరు ప్రసాదరావు అంటూ కుర్చీలో లేచాడు. ఇద్దరూ నడుస్తూ ఉంటే అతడు అన్నాడు, బ్యాంకులో దొంగతనం కలయబడి నా డబ్బు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లాక్కున్నప్పుడు నాకంత సంతోషం అనిపించలేదు. కానీ నువ్వు వాళ్ళ ప్రాణానికి తెగించి వాళ్ళ మీదకు దూకిన కారణం చెప్పగానే మాత్రం అదిరిపడ్డాను. నువ్వు యథాలాపంగా అన్నావో నిజంగా అన్నావో అర్థం కాలేదు. ప్రాణం పోయినా అబద్ధం చెప్పని కుర్రాడు అవసరం నాకు చాలా ఉంది. దాంతో వెనుక ఫాలో అవుతూ వచ్చాను. నువ్వు ఫ్యాక్టరీలో కార్మికుడు అని తెలిసింది. 2 మనుషులు రోజుకు 24 గంటల పాటు ఎన్నో రోజులు కష్టపడి నీ గురించి మొత్తం వివరాలన్నీ సేకరించారు. నీ వివరాలన్నీ చూసిన కొద్దీ నా ఆనందం మరింత ఎక్కువైంది. వృద్ధుడు నడుస్తూ మాట్లాడుతూ ఉంటే వేణు పక్కనే నడవసాగాడు. ఇద్దరూ కాంపౌండ్లో నుంచి బయటకొచ్చారు. పక్కనే రోడ్డు మీద మ్యారీస్ మైనర్ కారుంది.
మా ఇంటికి వెళ్దాంరా, నీతో చాలా మాట్లాడాలి, తిరిగి నిన్ను దింపుతాలే అన్నాడు ప్రసాదరావు. వేణు మాట్లాడకుండా కారెక్కాడు. పాతకాలం నాటి మ్యారేజ్ మైనర్ కారు అది. దడదడ శబ్దం చేస్తూ బయలుదేరింది. చాలామంది పైకి గొప్పగా కనపడతారు, విపత్కర పరిస్థితి వస్తే జావకారిపోతారు. కొందరు అలా కాదు, ఎప్పుడూ మామూలుగానే ఉంటూనే ప్రమాద స్థితిలో కూడా అలా మామూలుగానే ఉండగలరు. ఈ మామూలుగా ఉండగలగటం అనేది గొప్ప విద్య. నాకు కావలసింది సరిగ్గా అదే క్వాలిటీ. ఆగి అన్నాడు. నువ్వు ఒక కార్మికుడివి, చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు, అయినా చాలా మామూలుగా చదువు పూర్తి చేసావు. ఇదే కానీ ఎవరైనా అయి ఉంటే లేబర్ హీరో, కార్మికుల్లో రత్నం వగైరా టైటిల్స్తో అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారు. పాపులారిటీ కోసం ప్రయత్నించి ఉండేవాడు. సరే, అదలా పక్కన పెట్టు. అంతకన్నా నాకు నచ్చిన విషయం మరొకటి ఉంది. నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి నెల నెల కొంత డబ్బు అందులో వేస్తున్నావు. నీ అకౌంట్ పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ప్రతి నెల 2వ తారీఖున నువ్వు ఆ డబ్బు జమ చేస్తూ వచ్చావు. అది చాలా చిన్న మొత్తం అనుకో, కానీ 12 సంవత్సరాల నుంచి, అంటే 144 నెలలు, 144 ఎంట్రీలు సెలవు రోజున తప్పిస్తే సరిగ్గా 2వ తారీఖునే పడ్డాయి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా 2వ తారీఖున ఆ పని చేస్తున్నావు అన్నమాట. ఎంతో గొప్ప క్రమశిక్షణ ఉంటే కానీ అది సాధ్యం కాదు. అది నా 2వ క్వాలిటీ. పోతే మామూలు సమస్యల్లా కాకుండా నీకో పెద్ద కష్టం వచ్చి పడింది. అది నీ చెల్లెల అనారోగ్యం. నీ చెల్లెల కంటే నీకు చాలా ప్రేమ. నీ తల్లి నీ మీద వదిలేసి వెళ్ళిపోయిన ప్రభావం తాలూకు రిఫ్లెక్షన్స్ నీ చెల్లి మీద ఉన్నాయి. నీలో ఇంత సంస్కారం పెంపొందటానికి కారణం నీ తల్లే. నీ తల్లి ఎందుకు రేసుకుని చచ్చిపోయిందో ఎవరికీ తెలియదు. ఆమె నీకు చిన్నతనంలో పురాణ కథల్ని, గాథల్ని వినిపించి మిగతా వాళ్ళ నుంచి ప్రత్యేకంగా తయారు చేసింది. అలాంటి నీ తల్లి రిప్లికా అయిన నీ చెల్లెల అనారోగ్యం నీకు బాధగా తయారైంది. ఆమె బాగుపడాలంటే 25,000 కావాలని ఈ నగరంలోకెల్లా మంచి డాక్టర్ కానీ బాగా డబ్బు వసూలు చేసేవాడైన రాజారావు అన్నాడు. నీ మొత్తం జీవితకాలంలో ఆ డబ్బు సంపాదించగలవని నువ్వు అనుకోవటం లేదు. దయానందం ప్రాపకం సంపాదించి కార్మికుల అలజడి సృష్టిస్తే అతడేమైనా కొద్దిగా డబ్బు సర్దవచ్చేవేమో కానీ అతగాడంటే నీకు పరమద్వేషం. ఈ విషయంలో నువ్వెప్పుడూ బయటపడలేదు. ఈ బయటపడకపోవటం అనేది నీకున్న మంచి క్వాలిటీ. అతడు చెప్పుకుపోతుంటే వేణు నోట మాట రాక విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు. జల్లెడి వేసి పట్టుకున్నట్టు తన జీవితంలో ప్రతి అనుభవాన్ని, ఆలోచనని పట్టుకున్నాడు ఈ వృద్ధుడు. ఎంతో కష్టపడితే తప్ప మానవ మాత్రుడికి సాధ్యమయ్యే పని కాదిది. అయితే వేణుకు ఒకటే అనుమానం పురుగులా తొలుస్తుంది. ఇంత కష్టం ఇతగాడికి ఎందుకు పట్టాడు? అతడు అది అడిగే లోపలే కారు ఒక ఇంటిలోకి ప్రవేశించింది. చాలా పురాతనమైన ఇల్లు అది. ఆ ఇంటిలో కారు తిరుగుతూ ఉండగా ఎదురిల్లు వైపు యథాలాపంగా చూశాడు వేణు. ఎదురింటి బయట నేమ్ బోర్డు మెరుస్తుంది. సర్ జగపతిరావు బహదూర్. ఈ నీళ్ళు ఇక్కడ అని అనుకున్నాడు. దాని గురించి అంతగా పట్టించుకోకుండా ఆ వృద్ధుడితో కలిసి మెట్లు ఎక్కాడు. చెక్క మెట్లవి, జాగ్రత్తగా ఎక్కకపోతే కింద పడిపోవడం ఖాయం. ఇద్దరూ మేడ మీద ఒకే గదిలో ప్రవేశించారు. ఆ గదిలో బీదతనం నాట్యం చేస్తుంది. ఒక దండేనికి పాత బట్టలు వేలాడుతున్నాయి. కిటికీ దగ్గర కుక్కి మంచం ఉంది. దానిపైన మేకుకు మిలిటరీ వాళ్ళు ఉపయోగించే బైనాక్యులర్స్ ఉన్నాయి. గదిలో ఒక మూల నీళ్ళ కూజ ఉంది. పక్క మీద దుప్పటి మాసి ఉంది. పరుపు లేదు. అది చాలా చిన్న గది. అది ఏ క్షణంలోనైనా పైకప్పు మీద నుంచి పెద్ద పెచ్చుగూడి పడడానికి సిద్ధంగా ఉంది. వేణు ఆ గదిని పరీక్షగా చూడడం గమనించి ఆ వృద్ధుడు నవ్వి, చాలా బీదవాన్ని, అందుకే గది ఇలా ఉంది అన్నాడు. వేణుకు అతడు ఆశ్చర్యార్థకంగా తయారయ్యాడు. కారులో తిరిగేవాడు ఇంత బేదగా ఉండడం ఏమిటా అని. అసలు మీరెవరు? ఆ మిలిటరీ వాళ్లకు మీకు ఏమిటి సంబంధం? నాకు వాళ్ళకి ఏ సంబంధము లేదు. నీ చుట్టూ మిలిటరీ వాతావరణం సృష్టించడానికి నాటకం ఆడాను. ఒకటికి ఇన్సూరెన్స్ ఏజెంట్ వేషం వేసి రామయ్య దగ్గరికి పంపాను. రామయ్య ఎలానూ కవరు నీకే ఇచ్చి మిలిటరీ డాక్టర్కి ఇచ్చి రమ్మంటాడని నాకు తెలుసు. మిలిటరీ క్యాంప్ గేటు దగ్గర మరో మనిషిని మోటార్ సైకిల్తో ఉండమన్నాను. మిగతా 2 జవాన్లు జోషిని ముందుగా చచ్చిపోయినట్టు నటించిన వాడు. అందరూ రంగస్థల నటులే. ఒక్కొక్కరు 2,000 తీసుకున్నారు. మొత్తం 10,000 ఖర్చు అయిందన్నది. అందుకే వేణు అతడి వైపు కన్నార్పకుండా చూశాడు. నుదుటి మీద ముడతలు వృద్ధాప్యంతో పాటు విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. అతడి మొహంలో ఎప్పుడూ విషాదానికి చోటు లేదన్నట్లు కళ్ళు సంతృప్తితో నవ్వుతున్నాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ కళ్ళ వెనక అదోలాంటి తపన, పట్టుదల కనపడుతున్నాయి వేణుకి. అతడు ఎందుకో మొదటి చూపులోనే నచ్చాడు. నేను పక్కనున్నాను సుమా అని పెద్ద తోడు అతడిలో కనపడుతుంది.
మొత్తానికి తను చాలా గొప్పగా ఫూల్ చేయబడ్డాడు. అసలు ఇదంతా నాటకమై ఉండవచ్చు అన్న అనుమానం తనకి రాలేదు. మొదట్లో కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు అతడిని అభినందించాలని అనిపిస్తుంది. మిలిటరీ క్యాంపు లోపలికి తీసుకెళ్లకుండా తనని బయట సత్రంలోకి తీసుకొచ్చినప్పుడే తనకి అనుమానం రావాల్సింది. కానీ ఆలోచించుకోవటానికి టైం ఇవ్వకుండా ఒకదాని తర్వాత మరొక పని చాలా పగడ్బందీగా చేశారు పాత్రధారులందరూ. నా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మరణం చివరి అంచు వరకు తీసుకెళ్ళి నన్ను పరీక్షించవలసిన అవసరం నీకెందుకు వచ్చింది? అది చెప్పాలంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి అంటూ చెప్పబోతూ ఉండగా గుమ్మం దగ్గర అలికిడైంది. ఒక స్థూలకాయరాలు ఇంటి యజమానిలా ఉంది. గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆవిడ శరీరం జూలో ఏనుగులాగాను, ఆవిడ మొహం టీవీలో అనౌన్సర్ మొహంలాగాను ఉంది. ఏమయ్యా, 2 నెలల క్రితం చెప్పాను ఇల్లు ఖాళీ చేయమని, చేస్తావా లేదా అంది. ప్రసాదరావు ఆవిడ వైపు ఇబ్బందిగా చూసి, మేము చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నామన్నాడు. నా అద్దె నాకు ముఖ్యమైన విషయమేనయ్యా అంది ఆవిడ అక్కడి నుంచి కదలకుండా. ఈ మహాశయుడు అద్దె కూడా సరిగ్గా ఇవ్వటం లేదా అనుకున్నాడు వేణు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది అద్దె పెంచటం విషయమని మాటల సందర్భంలో అర్థమైంది. 125 నుంచి 150 చేయమంటున్నది ఆవిడ. 130 వరకు చేస్తానంటున్నాడీనా. అది చర్చ. చివరికి ఇంకో 4 నెలల్లో ఖాళీ చేయడానికి నిర్ణయం కుదిరింది. ఆవిడ వెళ్ళిపోయాక ముసలాయన వేణు వైపు తిరిగి, ఆవిడ అడిగినట్టు అద్దె 150 చేస్తే ఓ 25 ఎక్కువ ఖర్చు అవుతుంది, చెయ్యొచ్చు. కానీ ఈ గదికి ఇంతకన్నా ఎక్కువ అనవసరమని నా ఉద్దేశం. అదీగాక మరో 4 నెలల్లో ఈ గది అవసరం తీరిపోతుంది అన్నాడు. వేణు దాని పట్ల అంత ఉత్సాహం చూపించక, మీరు తొందరగా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం కోరుకుంటున్నాను అన్నాడు. వృద్ధుడు హుక్కాలో పొగ కూరుకుంటూ చెప్పడం ప్రారంభించాడు. నాకు నీలాగే ఒక చెల్లెలుండేది. మా చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. దాని పేరు రాజ్యలక్ష్మి. నేను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. తరచూ క్యాంపులు వెళ్ళవలసి వచ్చేది. చిన్న గదిలో మేమిద్దరం ఉండేవాళ్ళం. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మనసు కోతి లాంటిది. ఎంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిందో తెలియదు, కానీ ఒక కుర్రవాడితో అది పరిచయం పెంచుకుంది. నాకు తెలిసేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ క్షణం దాన్ని చంపేసేవాడినే. కానీ అదో మాట అంది, ప్రేమ గురించి నీకేం తెలుసన్నయ్యా అని. ప్రేమ గురించి తాను కనుక్కున్న మహత్తర సత్యాన్ని మరెవరూ తెలుసుకోలేకపోయారని. ఆ వయసులో అందరూ అలాగే అనుకుంటారనుకుంటా. అదలా ఉంచు. నా చెల్లెలి కోణంలో నుంచి ఆలోచిస్తే నాకు ఆమె చేసిన తప్పేం కనపడలేదు. ఆప్యాయంగా మాట్లాడడానికి ఎవరూ లేరు. ప్రేమ పంచివ్వటానికి తల్లి తండ్రి లేరు. ఈ పరిస్థితుల్లో కొద్దిగా అభిమానం చూపిస్తే కరిగిపోయే వయసులో ఆ చిన్నపిల్ల అదటి వైపు ఆకర్షితురాలవటంలో తప్పేముంది? ఆ ఆకర్షణకు పర్యవసానంగా కేవలం స్త్రీని శిక్షించటం దేవుడి సృష్టి తప్పు. రాజ్యం గురించి నాకు బాగా తెలుసు. 18 ఏళ్ళు వచ్చినా దానికి లోకం గురించి తెలీదు. దాని అమాయకత్వాన్ని ఆ కుర్రవాడు బాగా వాడుకున్నాడు. నేను అతడి గురించి ఎంక్వైరీ చేశాను. బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అతడు. కుర్రవాడు కాస్త పప్పుగుత్తిలా ఉన్నా బాగానే ఉన్నాడు. అదృష్టవశాత్తు అతడికి ఇంకా పెళ్లి కాలేదు. నేను ఆ పొలాన్ని వెళ్ళి గుర్ఖాని పక్కకు తోసేసి హాల్లోకి నడిచి ఆ తండ్రిని నిలదీసి కొడుకు చేసిన నిర్వాకానికి సంజాయిషి అడిగి పెళ్లిపీటల మీద ఇద్దరిని కూర్చోబెట్టమని అడగలేదు. అలా చేస్తే గుర్ఖా దగ్గరే నేను మెడపట్టుకుని బయటికి ఇంటి వేయబడతానని తెలుసు. డబ్బున్న తండ్రులు కొడుకుల్ని ఎలా రక్షించుకుంటారో కూడా బాగా తెలుసు. మైనారిటీ దాటిన ఒక ఆడపిల్ల ఒక కుర్రవాడు కలిసి తిరిగి ఆ పరిణామం శృతిమించినా కూడా న్యాయశాస్త్రం కుర్రవాడిని శిక్షించదు, పెళ్లి చేసుకోమని శాసించదు. కానీ ఆ కుర్రవాడు తనకింకా పెళ్లి కాలేదని, నిన్ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి ఆ వాగ్దానం వల్ల ఒక అమ్మాయిని లోబర్చుకుంటే అది బీచ్ ఆఫ్ ప్రామిస్ కింద వస్తుంది. అలాంటి రుజువులు సంపాదించాలి. రాజ్యాన్ని అదే కోరాను. ఎలాగైనా ఆ కుర్రవాడి చేతివ్రాతతో 2-3 ఉత్తరాలు సంపాదించమని చెప్పాను. మొదట ఒప్పుకోలేదు. బ్రతిమాలి కోప్పడి ఎలాగైతేనేం దాన్ని ఒప్పించాను. అతి కష్టం మీద నాకు కావలసిన ఉత్తరాలు లభించాయి. ఆ కుర్రవాడి పెళ్లి విషయం కమిట్ అయ్యాడు. ఇదంతా జరగడానికి 2 నెలలు పట్టింది. కాలం ఆగదు. అది పాపం రూపంలో రాజ్యం కడుపులో పెరుగుతూనే ఉంది. దానికప్పుడు 5వ నెల. ఈ విషయం ఇంకా కుర్రవాడికి తెలియదు. రాజ్యం నన్ను దెప్పి పొడవసాగింది. తన ప్రేమికుడు అలాంటి వాడు కాదని, ఆ విషయం తెలిసిన మరుక్షణం పెళ్లి చేసుకుంటాడని, దీనికింత ప్లాను అనవసరమని వాదించింది. సరే వెళ్ళి చెప్పమన్నాను. అప్పటికే నాకు కావలసిన ఆయుధాలని సిద్ధం చేసుకున్నాను. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. 5 నిమిషాల్లో ఏడుపు ముఖంతో తిరిగి వచ్చిన నా చెల్లెల్ని చూస్తే ఏమిటో చెప్పకనే అర్థమైంది. ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నప్పుడు నెల తప్పటం గురించి అనుమానం వెలిబుచ్చటం వేరు. ఇంకో 3 నెలల్లో నీకు బావునో పాపనో కనిస్తానని చెప్పటం వేరు.
ఆ కుర్రవాడు అదిరిపోయాడు. ముందు తనకేం తెలియదని బుకాయించడానికి ప్రయత్నించాడు. తర్వాత ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవటం గురించి మాట్లాడసాగాడు. రాజ్యానికి ఇది ఊహించని షాకు. ఏడుస్తూ తిరిగి వచ్చింది. అది ఊహించిన విషయమే కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు. నేను రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది అనుకున్నాను. ఆ మరుసటి రోజే అతడు వ్రాసిన ఉత్తరాలు పట్టుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతడే ఉన్నాడు ఇంట్లో. అదే మొదటిసారి అతడిని పరీక్షగా చూడటం. డబ్బు సంపాదించి పెట్టిన వెన్న తిని మెదడు మొద్దుబారి, ఒళ్ళు లావుబారి మొద్దుగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను బ్రతిమలాటం కన్నా రాబోయే పరిణామాల గురించి సూచిస్తే పనులు జరుగుతాయి. ఒకసారి మూడు ముళ్ళు పడితే ఇక భార్యతో సవ్యంగానే కాపురం చేయటం మొదలు పెడతారు. వీళ్ళకి డబ్బు సంపాదించడంలో ఉన్న తెలివితేటలు మిగతా విషయాల్లో ఉండవు. మీ నాన్నగారు ఉన్నారా అని అడిగాను. లేరు. నువ్వెవరివి అన్నాడు. రాజ్యలక్ష్మి అన్నని అన్నాను. అతడిలో ఉలికిపాటు స్పష్టంగా కనపడింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం కావాలి అని అడిగాడు కుర్చీలోంచి లేస్తూ. నువ్వే నా చెల్లెలికి భర్తగా అన్నాను. 2 ప్రశ్నలకు ఒకే సమాధానంలాగా. రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు అన్నాడు బింకంగా. నేను నవ్వాను. సరిగ్గా ఇలాంటి సమాధానమే ఇస్తావని నాకు తెలుసు. నీవు రాసిన ఉత్తరాలు నా జేబులో ఉన్నాయి. మీ నాన్నని పిలు. ఈ ఉత్తరాలు బయటపెడితే ఏమవుతుందో నీకన్నా ఆయనకే బాగా తెలుసు. కొడుకు భవిష్యత్తు గురించి ఆయనే చూసుకుంటారు అన్నాను. ఏ ఉత్తరాలు అన్నాడు. ఈసారి అతడి కంఠంలో భయం స్పష్టంగా కనపడింది. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని పక్షంలో నిన్ను న్యాయస్థానం నిలబెట్టే ఉత్తరాలు అంటూ నవ్వాను. నా చెల్లెలు అమాయక పిల్ల, తెలివిగా దాన్ని మోసం చేశావు. అంతవరకు బాగానే ఉంది. కానీ నీకన్నా తెలివైన వాణ్ణి, దాని వెనుక మేకలా ఉన్నావని మర్చిపోయావు. నీకు లీగల్ పాయింట్ సరిగ్గా తెలియవేమో. బాగా ప్రేమ గురించి కమిట్ అయ్యావు. నీకు వయసు అయితే పెరిగింది కానీ తెలివి పెరగలేదు. మీ నాన్నగారిని పిలు. ఆయన నీకన్నా నిశ్చయంగా తెలివైనవాడు, లోకజ్ఞానం తెలిసినవాడు అయి ఉంటాడు. నీ నిర్వాహకం న్యాయస్థానం వరకు వెళ్ళకముందే గుట్టుచప్పుడు కాకుండా నా చెల్లెల్ని కోడలను చేసుకుంటాడు అన్నాను. ఈ విషయం నాన్నగారికి తెలియటానికి వీలు లేదు అన్నాడు అతను. అయితే మనమే సెటిల్ చేసుకుందాం. ముందు రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసేసుకోండి. తర్వాత ఆయన కాదనుడు. నా చెల్లి నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. దాని ప్రేమను పొందిన నువ్వు అదృష్టవంతుడివి. దాన్ని అన్నగా చెప్పటం కాదు. రాజ్యం అమాయక పిల్ల. ఈ విషయం మనసు లోతుల్లో నీకు తెలుసు అన్నాడు వేడుకోలుగా. నాన్నగారి వరకు వెళ్ళకూడదన్నది ఈ విషయం కాదు. అసలు మొత్తం విషయమే వెళ్ళకూడదు. నువ్వు అన్నట్టు మనమే సెటిల్ చేసుకుందాం. చెప్పు, ఎంత కావాలి? కోపాన్ని అణుచుకుంటూ నవ్వాను. ఇటువంటి సన్నివేశంలో మొత్తం చేసినవాడు ఈ మాట అనటం ప్రతిసారి వస్తున్నదే. దానికి సమాధానంగా స్త్రీ, చీ నువ్వింత నీచుడు అనుకోలేదు. నిన్ను ప్రేమించడం నాదే పొరపాటు. మన ప్రేమని ఇలా డబ్బుతో కొలుస్తావని గిరుక్కుని తిరిగి వెళ్ళిపోవటం ఆనవాయితే. కానీ ఇక్కడున్నది నా చెల్లి కాదు, నేను. నాకు ప్రపంచం తెలుసు. త్యాగాలు తిరస్కారాలు కూడా పెట్టవు. అన్నిటికన్నా మించి నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. ఆ విషయమే చెప్పాను. నీ దగ్గరున్నవి ఇచ్చేయటానికే అడుగుతున్నాను. నాన్నగారు విదేశాల నుంచి తిరిగి వచ్చే లోపలే ఈ మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. కొంచెం తెలివిగా బిహేవ్ చేసి ఎంత కావాలో చెప్పు. ఇంత చిన్న విషయం నాన్నగారి వరకు వెళ్ళటం అంత బాగోదు. ఇంత ధైర్యంగా మాట్లాడతానని అనుకోలేదు. లేచి అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏదీ లేదు. కోర్టులో కలుసుకుందాం అంటూ వెనుదిరిగాను. ఆగు అన్నాడు చప్పున. ఆగాను. నాకు 5 నిమిషాలు ఆలోచించడానికి టైం ఇవ్వు అన్నాడు. అతడి వైపు కన్నార్పకుండా చూశాను. అతడిలో ఏం తెలుసుకోవాలన్న మదన కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నాకు అభ్యంతరం లేదు, కూర్చుంటాను అన్నాను. అతడు కాఫీ పంపాడు. 3 నిమిషాలు, 4-5 నిమిషాలు గడిచినాయి. అంతలో గేటు దగ్గర శబ్దం వినిపించింది. నా మనసు కీడు శంకించి కుర్చీలోంచి లేవబోయాను. ఈ లోపల నుంచి 30 ఏళ్ళ ఆవిడ పిచ్చిదానిలో వచ్చి నన్ను వాటేసుకుని విడిపించుకోబోయే లోపలే చేతిని గట్టిగా కొరికింది. అంతా కన్ను మూసి తెరిచే లోపలే జరిగిపోయింది. బాధతో నా కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. ఒళ్ళు తెలియని కోపంతో దాన్ని చుట్టుపట్టుకున్నాను. అదే సమయానికి ఇన్స్పెక్టర్ లోపలికి ప్రవేశించాడు. మరోవైపు నుంచి అతను కూడా ఇంట్లో దొంగతనానికి ప్రవేశించి ఎవరూ లేకపోవటం చూసి వంట మనిషిని రేప్ చేయడానికి ప్రయత్నించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు. నా చెల్లెలు మోసం చేసినవాడు నేను అనుకున్న దానికన్నా కాస్త తెలివైనవాడే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ అన్నాడు. మా రత్తి నాకు నాలా మంచి నటీమణి. రేపు కోర్టులో కూడా ఏమీ బెదరకుండా సాక్ష్యమిస్తుందిలేండి. అసలు నేను చేయాల్సింది చెప్పగానే అక్కడికక్కడే వంటికి ఘాట్లు పెట్టుకుంది అన్నాడు. ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వస్తుంటే అతను తిరిగి అన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మనం ఫోన్లో సెటిల్ చేసుకున్నట్టు వీడికి ఎన్నేళ్ళు శిక్ష పడితే మీకు అన్ని వేలు. మీకు ఇందాక ఫోన్లో చెప్పని విషయం ఇంకోటి ఉంది. కోర్స్ అది నా పర్సనల్ విషయం అనుకోండి. వీడిని లాకప్లోకి తీసుకువెళ్ళబోయే ముందు వీడి జేబులో ఒక కవర్ ఉంటుంది. దాన్ని మార్చి మసి చేసేయాలి. అది నాకు ఇచ్చేయండి. దానికో 10,000 ఎక్స్ట్రా అన్నాడు. నేను ప్రతిఘటించలేదు. ఇన్స్పెక్టర్ నా జేబులోంచి కవరు దాదాపు లాక్కున్నాడు. ఆ కుర్రవాడు అగ్గిపెట్టిలోంచి పుల్ల బయటికి తీశాడు. ఇన్స్పెక్టర్ అందించిన కవర్లోంచి కాగితాలు తీసి అంటించబోతూ షాక్ తగిలిన వాడిలా ఆగిపోయాడు. అవి ఫోటోస్టాట్ కాపీలు, అసలు ఉత్తరాలు కావు.
అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నవన్నీ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాను. నేను మేకులాంటి వాడిని ముందే చెప్పానుగా. నీ దగ్గరకు వస్తూ ఒరిజినల్ ఉత్తరాలు తీసుకొస్తానని ఎందుకు అనుకున్నావు? జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకుని నా చెల్లెల్ని చేసుకో అన్నాను. అతడి మొహం తెల్లగా పాలిపోయింది. వీణ్ణి తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. ఆ మరుసటి రోజు ఆవేశం తగ్గాక అతడు వస్తాడని అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గరున్న ఉత్తరాల సాక్ష్యంతో అతడు నా చెల్లిని తీసుకోకుండా తప్పించుకోలేదు, లేదా నాతో పాటే జైలు శిక్షణ అనుభవించి తీరాలి. రెండోది జరగటం అసంభవం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు రాజీకి రావాలి, తప్పదు. కానీ నేను అనుకోని ప్రమాదం మరోవైపు నుంచి వచ్చి పడింది. నేను లాకప్కి వెళ్లడంలో నా చెల్లి బెదిరిపోయింది. దానికి తోడు ఒట్టి మనిషి కూడా కాదు. ఇన్ని సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అది అదృష్టవశాత్తు ఒక యువకుడు ఆమెను రక్షించి లాకప్లో ఉన్న నా దగ్గరకు తీసుకొచ్చాడు. మా కథ విని కరిగిపోయి నా తరపున వాదిస్తానన్నాడు. అతను లాయరు, నాలాగే కుర్రవాడు, అయినా చురుకైనవాడు. అతడి కళ్ళు విజ్ఞానంతో మెరుస్తున్నాయి. నా మీద రేప్ కేసు కోర్టుకెళ్లే సమయానికి నా చెల్లెల్ని మోసం చేసినందుకు అతడి మీద కేసు వేసేము. లాకప్లో ఉండే పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టి లాయర్ ద్వారా ఉత్తరాలు కోర్టులో ఫైల్ చేయించాను. మొదట నా కేసు వచ్చింది. రత్తికి ఎంత ఇచ్చాడో తెలియదు కానీ జడ్జి హృదయం కరిగిపోయేటట్టు అది నాటకమాడింది. తమ ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లోంచి కేకలు వినపడుతున్నాయని బయట తలుపు గొళ్ళెం పెట్టి పోలీసులకు ఫోన్ చేసేనని అతను సాక్ష్యం చెప్పాడు. ఇన్స్పెక్టర్ దానికి వంతపాడాడు. నా మీద చాలా పగడ్బందీగా కేసు అల్లబడింది. నా తరపున లాయర్ శక్తివంచన లేకుండా వాదిస్తున్నాడు. కేసు ఫైనల్ హియరింగ్ వచ్చింది. ఆ సాయంత్రం ఆ లాయర్ నన్ను కలుసుకున్నాడు. అతని మొహం కళావిహీనంగా ఉంది. మనం ఓడిపోతామేమో, చాలా జాగ్రత్తగా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు తర్ఫీదివ్వబడ్డాయి అన్నాడు. మరేం చేద్దామన్నాను. అదే అర్థం కావటం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. కేవలం ముగ్గురు కలిసి ఒక నిర్దోషిని జైలుకు పంపగలరా? న్యాయస్థానం అంత గుడ్డిదా అన్నాను ఆవేశంగా. అతడు జాలిగా నా వైపు చూసి, న్యాయస్థానం గుడ్డిదే కాదు, చెవిటిది కూడా. జడ్జి ఆర్గ్యుమెంట్ అసలు వినిపించుకోవటం లేదు అన్నాడు. ఆ మరుసటి రోజే జడ్జిమెంట్ చెప్పేది. ఏం చేయడం? ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది అని అడిగాను. 8 సంవత్సరాల దాకా పడవచ్చు. 8 సంవత్సరాలు, 8 సుదీర్ఘమైన సంవత్సరాలు. లాయర్ నా వైపు చూసి, నన్ను క్షమించండి, నేను చేయగలిగిందంతా చేశాను అన్నాడు. నేను నొచ్చుకుంటూ, దీనికి ఎవరు మాత్రం చేయగలిగిందేముంది అన్నాను. ఒకలా అయితే మనం తక్కువపాటి శిక్షతో తప్పించుకోవచ్చు అన్నాడు. ఎలా? తప్పు ఒప్పుకొని క్షమాభిచ్చ అర్థించడం ద్వారా. ఉలిక్కపడ్డాను. చేయని తప్పు ఒప్పుకొని సారీ అర్థించటం. మళ్ళీ అతనే లేస్తూ, రేపు పొద్దున్న వరకు నాకు టైం ఇవ్వండి, ఈ విషయం గురించి ఆలోచించి చెప్తానని వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డాను. ఎటూ నాకు శిక్ష తప్పదు. తప్పు ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా ఎక్కువ శిక్ష అనుభవించాలా? మరునాడు నన్ను కోర్టుకు తీసుకెళ్లబోయే ముందు అతను దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటని అడిగాను. మనం పెట్టిన కేసుకి కోర్టు ఒప్పుకొని వాళ్ళకి సమన్లు పంపింది. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని కోర్టు అతడిని ఆదేశించిన రోజు దగ్గరలోనే ఉంది. అలా కాని పక్షంలో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అతడికి జైలు శిక్ష పడవచ్చు. కానీ అతడి తండ్రి అంత రిస్క్ తీసుకోడు. బహుశా రాజీకి వస్తాడు. చాలా కాలం తర్వాత సంతోషించాను. నా చెల్లి జీవితం బాగుపడితే చాలు. నా విషయంలో కళ్ళు లేకుండా పోయిన కోర్టు కనీసం అతడి విషయంలో 4 కళ్ళతో న్యాయాన్ని పరిరక్షిస్తే చాలు. జడ్జి ముందు ఆ రోజు కోర్టులో నేను తప్పు ఒప్పుకున్నాను. నా తరపు లాయరు దీన్ని మొదటి తప్పుగా క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. పట్టపగలు ముద్దాయి ఎందుకు ఆ ఇంట్లో ప్రవేశించాడో, బయటకు తలుపు తీసి ఉండగానే రేప్ చేయటానికి ఎలా ప్రయత్నించాడో ప్రాసిక్యూషన్ సరిగ్గా నిరూపించలేకపోయింది. ముద్దాయికి రత్తి ఇంతకుముందే తెలుసా? ఇదేమీ కనుక్కోలేదు. ఇంత లూజుగా జరిగింది ఇన్వెస్టిగేషన్. మామూలుగా అయితే కొట్టేయవలసిన కేసు అది. కానీ తనే ఒప్పుకున్నాడు కాబట్టి ముద్దాయిని గిల్టీగా నిర్ధారించి 5 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తున్నాను. ముందు ముందు ప్రాసిక్యూషన్ మరింత జాగ్రత్తగా కేసులు డీల్ చేస్తుందని ఆశిస్తున్నాను. బోనులో కుప్పలా కూలిపోయాను. మేము ఎంత తప్పు చేశామో అర్థమైంది. నాకు చూపించలేక మొహాన్ని చేతుల్లో తలదాచుకుని లాయర్ బయటకు పరిగెత్తాడు. 5 సంవత్సరాలు. ఈ లోపల నా చెల్లెలు ఏమవుతుంది? అసలు ఇదంతా ఇలా ఎందుకు జరిగింది? ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించాం? 2 పోలీసులు నన్ను చెరో రెక్క పట్టుకుని బయటకు తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించబోతున్నారు. అప్పుడే వచ్చాడు అక్కడికతడు. నా చెల్లెల్ని మోసం చేసినవాడు. నన్ను చూసి నవ్వాడు. నాకు అతడిని చూస్తే కోపం రాలేదు. కోపం తెచ్చుకోవటానికి ఇది సమయం కాదు. నా పట్టుదలని, నా ఆత్మగౌరవమైన సడలించుకుని అతడి చేతులు పట్టుకుని ఆర్థించాను. నాకు శిక్ష పడింది, అయినా పర్లేదు. నా చెల్లెలు ఒంటిదైపోయింది. అందులోనూ అది నిండు గర్భిణి. దాన్ని పట్టించుకునేవాడు లేడు. మానవత్వంతో దాన్ని చేరదీయటం కర్తవ్యం. ఒకసారి ఆలోచించు. జరిగిందంతా మర్చిపోదామన్నాను. నా కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి. అయితే అవి వేదన వల్ల వచ్చినవి కావు. నా చెల్లి భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులు వల్ల వచ్చినవి.
అతడు చేతులు విడిపించుకోలేదు. నా వైపే చూస్తున్నాడు. నా కంఠం గద్గదమైంది. నీకు కావలసింది నా ఓటమి అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లెలకు అన్యాయం చేయకు అన్నాను వేడుకోలుగా. అంత బాధ ఎందుకు? నా మీద కోర్టులోనే చర్య తీసుకోవచ్చుగా అన్నాడు హేళనగా. మంచి మనసుని కోర్టు మార్చలేదు. నీ ఉత్తరాలు నీకు ఇచ్చేస్తాను. నీ మీద కేసు కూడా ఉపహరించుకుంటాను. నేను లేక నువ్వు లేక ఆ ఒంటరాడదాన్ని అడవి మృగాల లాంటి మనుషుల మధ్య వదిలేయకు. నీకు కానీ నా మీద కక్ష ఉంటే నేను ఆనందంగా శిక్ష అనుభవిస్తాను. దీనివల్ల నీవు బావుకునేది ఏమీ లేదు. రేపు నేను కేసు కోర్టుకు వచ్చినప్పుడు నువ్వు ఇదే ఎరకాటంలో పడతావు. కోపంగా ఒక్కసారి అతని చేతులు విధించుకోవటం వల్ల నా చేతుకు సంఖ్యలు ఉండటంతో తూలి ముందుకు పడ్డాను. అతడు కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. మోకాళ్ళ మీద కూర్చుని నేను తలెత్తి అతడిని అర్థించాను. అనవసరమైన ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు. దీని పరిణామాల్ని గ్రహించి నువ్వు తప్పు దిద్దుకునేసరికి సర్వనాశనం అయిపోతుంది. నా చెల్లెలు మిగలదు. అందుకే ఈ అభ్యర్థన. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న పంతాలు వద్దు. అతడు నవ్వి, ఇంత జరిగినా నువ్వు ఇంకా తెలివైన వాడివి అనుకుంటున్నావా అంటూ తల తిప్పి పక్కకు చూశాడు. పోలీస్ వ్యాన్ పక్క నుంచి ఒక వ్యక్తి చేతిలో చిన్న కవర్తో వచ్చాడు. అతడిని చూసి నేను అవాక్కయ్యాను. మిన్ను విరిగి మీద పడ్డనట్లయింది. భూమి చలనం ఆగిపోయింది. నా కళ్ళు నన్నే మోసనం చేస్తున్నాయా అన్న భ్రమలో అచేతుడినయ్యాను. ఆ వచ్చింది నా తరపున వాదించిన కుర్రలాయరు. అతడు అందించిన కవరులోంచి నా చెల్లికి తను రాసిన ఉత్తరాలు బయటకు తీశాడు. తాపీగా మరో జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించి ఆ ఉత్తరాన్ని అంటించాడు. అవి మండుతూ ఉంటే అన్నాడు, చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు కదూ. పాపం మేకువి, కానీ మేకు ఒకసారి గోడ కట్టేస్తే అలా పడి ఉంటుంది. ఇతను అలా కాదు. పైకి మామూలుగా కనిపిస్తూ లోపల సూదిలా ఉంటాడు. ఇంకెప్పుడు నీ గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసుకోకు అంటూ అక్కడి నుంచి లాయర్తో కలిసి వెళ్ళిపోయాడు. నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. పోలీసులు నన్ను వ్యాన్లో ఎక్కించడం తెలియలేదు. జైల్లో సెల్లోకి తేయటం తెలియలేదు. చాలాసేపటికి అయోమయం నుంచి కొద్దిగా బయటపడసాగాను. నా చెల్లెలు ఆత్మహత్య మిషన్ మీద లాయర్గా నా దగ్గర తాను పరిచయం చేసుకుని కోర్టులో ఫైల్ చేస్తానని చెప్పి అతడు ఇంత బ్రహ్మాండమైన నాటకం ఆడాడన్నమాట. ఎవరైతే ఇంతకాలం నా గుప్పెట్లో ఉన్నారనుకున్నానో అతడి మీద కోర్టులో కేసు వేయబడనేలేదు. కేసు వరకు ఎందుకు, అసలు సాక్ష్యాధారాలే కాల్చివేయబడ్డాయి. నేనే ఒక మూర్ఖుడిలా వాటిని వాళ్ళ చేతికి అందజేశాను. మొదట కలిగిన విస్మయం మంచులా విడిపోయిన కొద్దీ నాకు కసి పెరగసాగింది. పగ అది తప్ప ఇంకేమీ లేదు. నా చెల్లెలు ఏమైందో తెలియదు. ఏమవుతుంది? నానే వాళ్ళేని ఆడపిల్ల, చేతిలో పైసా లేని అభాగిని. మొదట్లో 2 నెలలు వచ్చి తన కష్టాలు చెప్పుకుని ఆ తర్వాత ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాకపోవడంతో నా అనుమానం నిజమైంది. నాకేడుపు రాలేదు, పగ అంతే. అదే మిగిలింది. 5 సంవత్సరాల పాటు దాన్నే మననం చేసుకుంటూ జైల్లో గడిపాను. చివరికి నేను విడుదలయ్యే రోజు వచ్చింది. విడుదలయ్యాను. మనసులో ఆశ చావక మా పాత ఇంటికి వెళ్ళాను. నేను ఊహించింది కరెక్టే. నా చెల్లి చచ్చిపోయింది. అది విని కూడా నేను మామూలుగా ఉండటం చూసి ఆ వార్త చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి బజార్కి వెళ్ళాను. మంచి పదునైన కత్తి కొనుక్కొని అతడి ఇంటికి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం 5 అయింది. ఆ సాయంత్రమే పని పూర్తయిపోవాలి. అతని ఇల్లు అలాగే ఉంది. ముందు చిన్న తోట, గేటు దగ్గర గుర్క. వయసుతో పాటు మరింత లావయ్యాడతడు. ఒళ్ళో పాపను కూర్చోబెట్టుకుని ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఒకప్పుడు నా తరపున వాదించిన లాయరు. నేను జైలుకి వెళ్ళాక ప్రాక్టీస్ మానేసి మంచి జీతానికి ఇతడి దగ్గర మేనేజర్గా చేరినట్టు తెలిసింది. మంచిదే. ఒకే కత్తితో 2 హత్యలు. ఒకటిది స్థూలకాయం, మరొకడు అర్భకుడు. గుర్కా ఎక్కడో గేటు దగ్గర ఉన్నాడు. నా కాళ్ళ వేగం మీద, నా చేతులు బలం మీద నాకు నమ్మకం ఉంది. మెరుపు కన్నా వేగంగా పరిగెత్తటాన్ని, కనురెప్ప పాటలో పడవటాన్ని జైల్లో 5 సంవత్సరాల పాటు అదే జీవిత లక్ష్యంలాగా ప్రాక్టీస్ చేశాను. అది నిరూపించుకునే సమయం ఇప్పుడు వచ్చింది. గోడ మీద చేతులాంచి లోపలికి దూకబోతుంటే ఒక ఆలోచన స్ఫురించింది. ముందు చిన్న ఆలోచనే, కానీ క్షణంలో అది మనసంతా నిండుకుంది. గోడ అవతలి మరోసారి పరకాయం చూశాను. కూతురితో ఆడుకుంటున్న అతని కళ్ళల్లో సంతోషం కొట్టించినట్టు కనబడుతుంది. ఏ సంతోషాన్ని నా చెల్లెలతో పాటు నేను కోల్పోయానో అదే సంతోషం. పొడి చేస్తే ఏముంది, అమ్మ అంటాడు, ప్రాణం పోతుంది. నా చెల్లి కడుపు కారణమైన వాడు వాడి కూతుర్ని మరొకడు చేసుకొని పొమ్మంటే ఆ బాధ ఎలాంటిదో రుచి చూపించాలి. ఆగుతాను ఫ్రెండ్, నీ కూతురికి 20 ఏళ్ళు వచ్చే వరకు ఆగుతాను. ఈ లోపల నేను కాస్త నిలదొక్కుంటాను. తర్వాత ట్రంప్ కార్డ్ నేను వస్తాను. గోడ కొట్టేసిన మేకు అలాగే ఉండిపోదని, ఎత్తుకు పై ఎత్తు వేస్తుందని సోదాహరణంగా నిరూపిస్తాను. ఏ మాస్టర్ ప్లాన్తో నువ్వు నన్ను జైలుకి పంపావు, అంతకన్నా పెద్ద ప్లాన్ వేసి నిన్ను చిత్తు చేస్తాను. ఎవరికీ చెప్పుకోలేని బాధతో నువ్వు విలవలలాడేటట్టు చేయకపోతే నా పేరు ప్రసాదరావే కాదు. ఆ రోజు రాత్రే బాంబే వెళ్ళిపోయాను. బాంబేలో నా జీవితం చాలా నికృష్టంగా ప్రారంభమైంది.
నేను చదువుకున్న మాట నిజమే, కానీ నాలా చదువుకున్న వాళ్ళు ఇక్కడ లక్షలు. 2 రోజులు పస్తున్న తర్వాత బూట్ పాలిష్ ప్రారంభించాను. మొదటి రోజు సంపాదించింది 12 రూపాయలు, ఖర్చులు పోను 6 రూపాయలు మిగిలింది. 2 రోజులుగా పెరిగిపోయిన ఆకలి ఆ డబ్బును చూడగానే ఒక్కసారిగా విజృంభించింది. హోటల్లోకి పరిగెత్తబోయి మళ్ళీ ఆగిపోయాను. నా పగ. మొదటి రోజు నుంచే నేను దానికి నీళ్లు పోసి పెంచి పెద్ద చేయకపోతే నెమ్మదిగా వాడి నశించే ప్రమాదం ఉంది.